International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్. దానికి నాకు పదవి రావడానికి కూడా ప్రధాన కారకులు మా తండ్రి సమానమైనటువంటి పూజ్యులు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారే నాకు ఈ పదవి ఇప్పించారు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో నేను ఒక సర్పంచ్గా పోటీ చేయాలని ఆశపడి 2000 జగన్ పార్టీ స్థాపించినటువంటి రోజు నుంచి ఆ కుటుంబానికి నేను కావచ్చు, మా నాయనోళ్ళు కావచ్చు, మా కుటుంబాలు కావచ్చు, నేను సేవ చేసి దీనికి ముందు ఎంపీటీసీగా మా అమ్మగారిని పెడితే ఆ కుటుంబంలో నిలిచినటువంటి వాళ్ళ మండలం వాళ్ళ చేతుల్లోకి పోతున్న లెక్కలో జనాలు తిరస్కరించి దయాసాగర్ భార్య ఏ విధంగా అయితే ఓటమి పాలైందో నేను కూడా 4 ఓట్ల తేడాతో మా అమ్మ కూడా ఓడిపోయింది. ఆ రోజు నుంచి నేను కష్టపడతా ఉండే దాన్ని చూసి మంత్రి గారు సపోర్ట్ చేసి సర్పంచ్గా కమలాకర్కి అవకాశం ఇవ్వాలని చెప్తే అక్కడ విఆర్ఓ గారు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ బంధువులకు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి అక్కడ ఇచ్చి పంచాయతీని కూడా అభివృద్ధి చేయకుండా అనుకుంటున్నారు. ఈరోజు మండలంలో చూస్తే 60 లక్షల రూపాయల నిధులు వస్తే ఒక ఎంపీపీగా ఉండే ఆయన మండలాన్ని అభివృద్ధి చేయకుండా దాన్ని సంతకం పెట్టాలి, రిజర్వేషన్ చేయాలంటే దాని లేదంట. మాకు పంచాయతీలు గడపడ జరిగిపోయి సుమారు సంవత్సరం అవుతా ఉంది. మాకు వాళ్ళ కుటుంబంలో ఉండే ఆయన రిజర్వేషన్ చేయాలంటే సర్పంచ్ ఆయన సంతకం పెట్టాల. ఏమంటే మేము పోయి ఆడకాళ్ళకి దాడు కూర్చోవాలా, లేదా దండం పెట్టుకుని ఆడపోయి అడుక్కోవాలి. అవి అడుక్కునేవి అవన్నీ పోయినాయి. ఇవన్నీ మార్పులు వచ్చినాయి. ఇవన్నీ బానిసత్వాన్ని పూర్తిగా పోషింది. ఈరోజు పెనుమూరు మండలంలో బానిసత్వమే లేదు. బానిసత్వం అనే మాటకు తావే లేకుండా పోషింది ఈరోజు. ఎందుకంటే నేను కూడా రెడ్డి పోయినా ఇంకో రెడ్డి పోయినా నిలబడుకొని మాట్లాడాలి తప్ప కూర్చొని మాట్లాడిన రకాలు ఈ రోజు లేవు. ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉండా, ఒక ఉప ముఖ్యమంత్రి గారు నాకు పక్కనేసి కూర్చోబెట్టారంటే ఆయన దండం పెడతారు. ఇప్పుడు మీరు బీఫామ్లు ఎత్తిపోయి ఈయన ఇచ్చినాడు. బీఫామ్లు ఎత్తిపోయి ఆ కుటుంబాన్ని నమ్ముకొని వాళ్ళ చేతుల్లో పెడితే సర్వేలు అని చెప్పి 4 5 మందికి మీకు కావాలి ఫోన్ చేసి ఈ రోజు నారాయణ స్వామి గారి టికెట్ లేదు అని మీరు ప్రచారం చేసి అది ఏదైనా జరిగితే మాత్రం పూర్తిగా పార్టీకే కాదు ప్రతి ఒక్కళ్ళు రాజీనామా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఏ విధంగా లేము. నేను మొన్ననే ప్రెస్ మీట్ లో చెప్పిన ఆయన అప్పుడప్పుడు ఆవేశపరుడే కానీ అవినీతి పరుడు కాదని. ₹1 నారాయణ స్వామి గారు లంచం తీసుకోండి చెప్పండి, 5 లక్షలు పిలిచి మీకు అప్పుడే ఇస్తానని చెప్పినాను. ఒకవేళ ఏదన్నా మీ కుట్రలో కుతంత్రాలతో మీరు ఏదన్నా తలపెడితే మాత్రం సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటాము, పూర్తిగా పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పి కూడా జగన్ గారికి ముందు జరిగిన ఈ పెద్దిరెడ్డి గారు మీరు గమనించాలా, వైవి సుబ్బారెడ్డి గారు మీరందరూ కూడా మీరు మా ఇంటికి వచ్చి కాఫీ తాగేదని కూడా ఎంత మంది పెట్టారో, మంత్రి గారు ఏ విధంగా కలిగిరికోటకు వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకొచ్చారో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఉండేవాడు అక్కడే ఉండాలా, ఎక్కడ ఉండేవాడు ఆడేపడి ఉండాలా, ఏ రెడ్డి అయినా ఆడేపడి ఉండాలా, ఏ మాలవాడైనా మాదిగోడకి వాడు చూసే చిన్న చూపే విధంగా ఈ రోజు ఆ విధంగా లేదు. మండలం ఎంతో ముందుకు పోయింది, ఎంతో మార్పు వచ్చింది. చరిత్రని తిరగరాసేటువంటి ఘనత ఊర్లో ఉండాలంటే కేవలం ఒక జగన్ ద్వారా నారాయణ స్వామి గారు ఇంత అభివృద్ధి 50 మండలం హాస్పిటల్ ఏంది, కళ్యాణ మండపం పోయింది, రోడ్లు చరిత్రలో చూడండి రోడ్లు ఏంది, టీటీడీ కళ్యాణ మండపం పోయింది, కలిగిరికొండ దేవస్థానంలో చేర్చడం ఏంది, ఇన్ని అభివృద్ధులు చేస్తూ ఉంటే నారాయణ స్వామి పేరు వస్తుందని మీరు ఒప్పకుండా ఆయన కూడా మీ కాళ్ళ కిందే పడి ఉండాలని చెప్పి ఆయనకే నచ్చలేదు. ఏందిరా ఇది మన లీడర్లు చెప్తాడు మనం వెళ్ళాలని చెప్పి అది ఇట్లాంటి వాళ్ళను పూర్తిగా మండల ప్రజలకు వ్యతిరేకించినారు. ఇక్కడ ఎస్సీ బీసీ మైనారిటీ మొత్తం రెడ్లు అందరూ ఉన్నాం. నారాయణ స్వామి గారికి టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధము, ఆత్మహత్య చేసుకుని కూడా సిద్ధం. ఇప్పుడు నేననేది ఒక పార్టీ వాయిద్యం. ఇప్పుడు నాకు కాదు, ఇప్పుడు ఇతనికి ఓటేసి ఎవరిని చూస్తే జగన్ చూస్తే, కానీ ఈయన ఎమ్మెల్యే ఉంటేనే అక్కడ ఆయన చీఫ్ మినిస్టర్ అవుతాడు. ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరే టికెట్ ఇచ్చినా మనం ఎవరిని చూసి ఓటేస్తారు, జగన్ చూసి ఓటేస్తారు. వాళ్ళకి పార్టీలో 2004లో ఏం లేదు. మీరు ఆయనకు వాస్తవాలు చెప్పలేకుండా వాళ్ళకి మళ్ళీ రెన్యూల్ చేసి ఈ రాయబారం వచ్చింది. ఒప్పుకుంటారు అన్న మోహనాడు కూడా ఒప్పుకోవాలి దీంట్లో. ఇప్పుడు వాళ్లకు 500 ఓట్ల కంటే మించి సీల్చే పరిస్థితి రాదు. మండలంలో తలకి కింద పెట్టి కాలు పైకి లేపే 2000 ఇదే చెప్తా ఉండేది. 500 600 అనేది కాదు వాళ్ళ కెపాసిటీ. అది ఇంకేదో మీరు భయపెట్టి బామాలి ఏదో చేయాల్సిన అవసరం భయపడలేదు సార్. ఆ మాటలే ఇప్పుడు ఈ ప్రచారాన్ని పెట్టించేసారి దగ్గర నువ్వు కలుపుకొని ఆయన చెప్పండి అందరూ కలిసి నువ్వు కలుపుకుంటే ఇంకోటి ఇదే వాళ్ళని దగ్గర చేసుకుంటారు. మొదటి నుంచి వద్దనండి రామచంద్ర రెడ్డి నిధులే వద్దన్నారు, అతని పదవులు ఇవ్వద్దని చెప్పినారు.
ఇప్పుడు వాళ్ళైనా కరెక్ట్గా పోయి అక్కడ చెప్పి వాళ్ళ అవసరం లేదు సస్పెండ్ చేస్తామని కానీ చెప్పగలిగితే పర్వాలే. వాళ్ళు నా దగ్గర ఏమంటారు, నీకు మించిన వాళ్ళు లేదంటారు. ఎందుకు సార్ ఇంకా 2 రోజులు అంత అవసరం లేదు. లాస్ట్ మంతే ఇప్పుడు బెస్ట్లే ఇప్పుడు బెస్ట్ ఆయన 2-3 తప్ప ఎవరు. వాళ్ళు కాదు సార్, అర్థమైనా వాళ్ళకు మంచి చేసే అలవాటు సార్ ఉంటుంది. ఎంత డబ్బాన పెట్టి ఓడిస్తారంటే వాళ్ళు ఏంది నన్ను ఓడించేది? 80% జరగదు. ఎంత డబ్బాన పెట్టి ఓడిస్తారు. లెక్క వేసుకుంటాడు ఎవరన్నా ఆయనకు తెలియదు ఏముంటుంది. ఏంటి సార్ లాస్ట్ ఇయర్ కూడా నా దగ్గర అది వదిలేదు సార్ మెజార్టీ వచ్చేది. ఆడైతే వాళ్ళైతే గదిలు పెట్టుకొని అందరినీ పక్కన పారేసింది మీరు చేసిన తప్పు. వాళ్ళు చెప్పండి తయారు సెక్రటరీ వాళ్ళ భార్యలో పడా అప్పుడు ఓడిపోలేదా, మండలమే పోలేదా, ఎంపీటీసీ మా అమ్మ 3 ఓట్లతో ఓడిపోయాను. 3 ఓట్లతో నేను ఓడిపోయినా, ఎవరు ఓట్లు ఓడిపోయినా ఆ కుటుంబం గురించి ఓడిపోయినాము. దానికి ముందు టీవీ గుర్తులు పెట్టి ఇంకోళ్ళు పెట్టి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఓటు శాతం ఎంత చెప్పాలి దాన్ని బాగా చూడాలని చెప్పండి. ఊరికే పార్టీ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినట్టు చెప్పండి. ఒక స్టేట్మెంట్ తెలిస్తే కదా ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినారని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గురించి పదవులు అనుభవిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.